హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పినట్టుగా మా శ్రీశైలం ట్రిప్ గురించి ఫుల్ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని అయితే అనుకుంటున్నా. అందులో మేము డే 1 అయితే బస్సులోనైతే ప్రిఫర్ చేసుకున్నాము, అంటే బస్ జర్నీకి. సో ఈ బస్ జర్నీ ఏంటంటే మనకి చాలా సేఫ్. అలానే ఏంటంటే మన దగ్గర ఓన్ వెహికల్స్ ఉంటే కార్ ఆర్ బైక్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఏంటంటే మెయిన్లీ బెస్ట్ సీనరీస్ దగ్గర కానీ ది బెస్ట్ పిక్చర్స్ దగ్గర పిక్స్ అనేవి కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు, అంటే ఆగుతూ. సో మేమైతే బస్ అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్లేస్ వచ్చేసి టూరిస్ట్ ఆర్ విజిటింగ్ ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు. మనం స్టే చేయాలనుకుంటే స్టే చేసుకోవచ్చు. కాటేజెస్ అవి కూడా మనకి కన్వీనియంట్గా అయితే పాసిబుల్ అవుతాయి. లేదు మనము దర్శనం చేసుకొని స్టే చేయకుండా వెళ్ళిపోవాలన్నా కూడా వెళ్ళిపోవచ్చు, అంటే రిటర్న్ అవ్వచ్చు. సో మనకి పీస్ఫుల్గా కూడా చాలా బాగుంటుంది ప్లేస్ వచ్చేసి. అలానే శ్రీశైలం వచ్చేసి ఫేమస్ గాడ్ అంటే మనకి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మెయిన్లీ 12 జ్యోతిర్లింగాల్లోని 2వ మహా జ్యోతిర్లింగం అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం అంటే మనకి తెలుసుకోవాల్సింది, అష్టదశ పీఠాలలో ఒక శక్తి పీఠం అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఈ టెంపుల్ అంత ఫేమస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మనకి మంచి టూరిస్ట్ ప్లేస్ అండి. అలానే మనం స్టే చేసుకోవడానికి కాటేజెస్ చాలా కన్వీనియంట్గా, చాలా కంఫర్టబుల్గా కూడా మనకి అవైలబుల్ అవుతున్నాయి. సో అంటే దీన్ని ఇక్కడ మనం సత్రాలని కూడా చెప్పుకోవచ్చు. ఇది మేము తీసుకుందండి, మేము ప్రిఫర్ చేసుకుంది కొన్ని అనేది ప్రిఫర్ చేసుకున్నాము. మనకి స్టే చేయడానికి చాలా బాగున్నాయి. అలానే అంటే సత్రాలు చాలా బాగుంటున్నాయి. అంటే మనకి రూమ్ కాస్ట్ వచ్చేసి అంటే మేము తీసుకున్న దానికి 1500 పడ్డది. అలానే మనకి ఈ దేవస్థానం టెంపుల్కి ఫ్రీ దర్శనం కింద కూడా వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే మనకి అంటే 150 రూపీస్, 300 అలా ఏంటంటే మనకి మన యొక్క కన్వీనియంట్ బట్టి మనము ఎంట్రీ టికెట్ కూడా తీసుకొని ఈ దేవస్థానంలోకి వెళ్ళొచ్చండి. అంటే మనకి కాటేజెస్ వైజ్గా చాలా బాగున్నాయి. అలానే మనకి ఫ్రీ దర్శనం కూడా చాలా ఫ్రీగా కూడా అవుతుంది. మాకైతే 1 అవర్ పడింది. ఫోన్స్ అనే కాదు, మనకి లగేజ్ అది కూడా, బ్యాగ్స్ అవి కూడా మనకి గుడిలోకి అయితే అలౌవింగ్ అయితే లేదు. సో దానికోసం అయితే లాకర్స్ కన్వీనియంట్ కూడా చాలా బాగుందండి. కాస్ట్ కూడా చాలా తక్కువతోనైతే పెట్టుకోవచ్చండి. ఫ్రెండ్లీ బడ్జెట్తో మనం ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. అలానే ఈ వీడియో ఎంజాయ్ చేసిన వాళ్ళు డే 2 వీడియో కూడా మీకు త్వరలోనే అయితే పోస్ట్ చేస్తాను మన ఛానల్లోని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.